ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు నేను మీద? మా ఆవిడ చాలా బాగుంటుంది. మీరే చేశారు. నేను ఎట్లా చేశారు సుష్మా? అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసి అప్పట్లో తలకాయ అని చెప్పి తలకాయ? వెరైటీగా ఉంది ఓకే. కదా, అది మేము ప్రసాద్ లైఫ్స్లో ప్రీమియర్ వేసాం. మేము ఓకే. ప్రసాద్ లైఫ్స్లో ప్రీమియర్ వేసి తన్ని పిలిచా, మామూలుగా పిలిచి ఫ్రంట్ కూర్చోబెట్టా. అందులో ప్రపోజల్ సీన్ ఉంటుంది. ఓకే. కంప్లీట్ కెమెరాకి చెప్పే ప్రపోజల్ సీన్ అనమాట. అమ్మాయి కనిపించదు, జస్ట్ కెమెరా ఇలా వెళ్తా ఉంటుంది, ఇలా వెళ్తా ఉంటుంది. తను ముందు కూర్చోబెట్టి తనకు ప్రపోజ్ చేశాను ఇండైరెక్ట్గా. తనకు అర్థమైంది మ్యాటర్. ఓకే. అలా అట్లా కొంచెం అప్పట్లోనే మనం ఇన్నోవేటివ్గా చేసాం. 2016 2017 టైంకి అప్పట్లో మనం కొంచెం క్రేజీగా చేసాం. దానికి మ్యాటర్ అర్థమైంది, ఇంప్రెస్ అయినట్టు ఉందిలేండి, లేకపోతే పెళ్ళింది కొద్ది. అంతే కదా. సో వెంటనే యాక్సెప్ట్ చేసినా, లేకపోతే అందరు అమ్మాయిలా తిప్పుకొని ఏమో లేదు కానీ, తన సర్కిల్ వేరు, నా వైఫ్ సర్కిల్ చాలా పాష్గా ఉంటారు. వాళ్ళంతా పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు వాళ్ళు, ఓక్ రిడ్జ్లో వీళ్ళ. ఇదంతా హైదరాబాద్ సర్కిల్ ఇదంతా. నేను విలేజ్ నుంచి వచ్చాను. నేను మంచి చక్కగా గోదావరి అబ్బాయి, ప్రశాంతంగా చక్కగా అమ్మ నాన్నతో కలిసి పెరిగిన ఒక చక్కటి పల్లెటూరు నుంచి వచ్చాను. ఒక మంచి వచ్చాను ఇక్కడికి. నాకు ఏం తెలుస్తుంది ఇక్కడ కల్చర్ నాకు. అప్పుడు దాకా నేను సిటీ మొఖం చూసిందే లేదు. నేను చూసింది 2014లో నేను ప్రాపర్గా సిటీ మొఖం. నాకు వీళ్ళ కల్చర్ ఏం తెలుస్తుంది నాకు. అంటే ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయడం అంటే గొప్పే. ఏం చెప్పాలంటే నా వైఫ్ చాలా బాగుంటుంది. అవును, చూసాను. మీకన్నా బాగుంటది, చబ్బీగా, చక్కగా ఉంటుంది తను. నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు, తనకు అసలు లేదు. బట్ చెప్తాం కదా, దేవుడు దయ లేదు మనోడిని ఖచ్చితంగా మంచి అందమైన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పి అలా రాశారు స్క్రిప్ట్. అదే. ఓకే.